ఈ లివర్ ట్రాన్స్ప్లాంట్ అనేది లైఫ్ సేవింగ్ ఆపరేషన్. సో ఈ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది 2 రకాలు ఉంటాయి. సో ఈ కొత్త లివర్ ఎక్కడి నుంచి వస్తుంది? ఒకటి కెడెవర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అని చెప్తాం, డిసీజ్ డోనర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అని చెప్తాం. సో ఇప్పుడు ఏదైనా ఒక వ్యక్తి బ్రెయిన్ డెడ్ అయిపోయారు, యాక్సిడెంట్ అయ్యి లేదంటే బ్రెయిన్లో బ్లీడ్ అయ్యి బ్రెయిన్ డెత్ అయిపోయింది. సో అలాంటి పర్సన్ వాళ్ళ ఆర్గన్స్ని డొనేట్ చేయొచ్చు. అలాంటి ఫ్యామిలీ మెంబర్స్ డొనేట్ చేస్తున్నారు, లైక్ లివర్, కిడ్నీ, సో ఇలా లంగ్స్, హార్ట్ ఇలాంటిది డొనేట్ చేస్తారు. సో అప్పుడు డొనేట్ చేసినప్పుడు అది మేము లివర్ సిరోసిస్ పేషెంట్కి ఇవ్వచ్చు. సో అలాంటి ట్రాన్స్ప్లాంటేషన్ అయితే అది కెడెవర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అని చెప్తాం. సో ఇదికి పేషెంట్ బ్లడ్ గ్రూప్ మ్యాచింగ్ అవ్వాలి అండ్ పేషెంట్ జీవన్ దానిలో రిజిస్టర్ చేస్తాము. లివరు బ్లడ్ గ్రూప్ సేమ్ బ్లడ్ గ్రూప్ వచ్చినప్పుడు అప్పుడు ట్రాన్స్ప్లాంటేషన్కి మొదలు పెడతాం. బట్ లివర్ ఎప్పుడు దొరుకుతుంది, పేషెంట్ అంతవరకు మంచిగా ఉంటారా లేదా అదన్నీ తెలీదు. సో అలాంటి పరిస్థితుల్లో ఏం చేస్తాము, ఇంకొక రకంగా ట్రాన్స్ప్లాంట్ ఏమంటే లివింగ్ డోనర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అని చెప్తాం. అదేమంటే ఇప్పుడు పేషెంట్ ఫ్యామిలీ మెంబర్ ఎవరైనా సేమ్ బ్లడ్ గ్రూప్ వాళ్ళు ఉంటే వాళ్ళు అరౌండ్ 60 to 70% లివర్ డొనేట్ చేయొచ్చు. సో లివర్ ఆపరేషన్ చేసి 60 to 70% లివర్ తీస్తాము, పేషెంట్ శరీరానికి ఫిక్స్ చేస్తాము. ఇందులో చాలా స్ట్రిక్ట్ క్రైటీరియాస్ ఉంటాయి. ఎందుకంటే డోనర్ నార్మల్ వ్యక్తిని ఆపరేషన్ అయిన తర్వాత కూడా నార్మల్గానే ఉండాలి, వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది రాకూడదు. అందుకే చాలా జాగరూకంగా చెకప్ చేస్తాము, టెస్ట్ చేస్తాము, డోనర్ ఎవాల్యుయేషన్ చేస్తాము. డోనర్ సేమ్ బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవ్వాలి పేషెంట్ది. దెన్ డోనర్ 18 నుంచి 50 years లోపల ఉండాలి. డోనర్కి ఎలాంటి హార్ట్ ప్రాబ్లము, షుగరు అలాంటిది ఉండకూడదు. డోనర్కి ఫ్యాటీ లివర్ ఉండకూడదు. అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసి అన్ని టెస్ట్ అన్ని చేసి అన్నీ మంచిగా ఉందంటే అప్పుడు ఆ డోనర్ నుంచి ఆపరేషన్ చేసి 60 to 70% లివర్ తీసి పేషెంట్స్లో ఫిక్స్ చేస్తాం. అంటే మళ్ళీ గ్రోత్ అయిద్దండి, ఎంత 30 to 40% లివర్ ఏం మిగతా ఉంటుందో డోనర్లో అది మళ్ళీ సైజులో పెరుగుతుంది. అది లివర్ రీజనరేషన్ అని చెప్తాం. సో ఈ లివర్ అనేది రీజనరేట్ అవ్వచ్చు, మళ్ళీ సైజులో పెరుగుతుంది. 3 to 6 weeksలో మ్యాక్సిమం రీజనరేషన్ అవుతుంది, పెద్దది అయిపోతుంది. లివర్ టెస్ట్ అన్ని నార్మల్ అయిపోతుంది. పేషెంట్స్ డోనర్ ఒక వారంలో డిశ్చార్జ్ అయిపోతారు. 2 వారం రెస్ట్ తీసుకోవాలి, తర్వాత ఇంట్లో పని, ఆఫీస్ పని అన్నీ చేయొచ్చు, అలా ఫిట్ అయిపోతారు. డోనర్కి లాంగ్ టర్మ్ ముందు ఏం ప్రాబ్లం రాదు, నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు. అంటే ఒకవేళ వీళ్ళు సర్జరీ చేయించుకున్నా కూడా వాళ్ళ లైఫ్ టైం అంటూ ఎన్ని ఇయర్స్ వరకు ఉండొచ్చు అండి పేషెంట్? సో ఈ పేషెంట్ కోసం ఇది లైఫ్ సేవింగ్ ఆపరేషన్. పేషెంట్లో ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన తర్వాత కూడా వాళ్ళ శరీరంలో కూడా లివర్ పెరుగుతుంది. నిదానంగా ప్రాబ్లమ్స్ ఏమేమి ఉంది, జాండీసు, పొట్టెలో నీరు 2 to 3 monthsలో అన్నీ క్లియర్ అయిపోతుంది. మళ్ళీ పని చేయొచ్చు, మళ్ళీ నార్మల్ అయిపోతారు, వాళ్ళ లైఫ్ స్పాన్ నార్మల్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ట్రాన్స్ప్లాంట్ చాలా అడ్వాన్స్ అయిపోయింది, టెక్నిక్స్, పేషెంట్ సెలెక్షన్, దెన్ ఆపరేషన్స్, మెడిసిన్స్ అన్నీ అడ్వాన్స్ అయింది. సో ఇప్పుడు ఫిట్ పేషెంట్స్లో, మంచిగా ఉన్న పేషెంట్స్లో మేము ఆపరేషన్ చేస్తే అరౌండ్ 90 to 95% సక్సెస్ ఉంటుంది. అంటే వాళ్ళకి సంబంధించి లైఫ్ స్టైల్ కూడా ఎలా ఉండాలంటే? ఎస్, సో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆపరేషన్ అయిన తర్వాత పేషెంట్ లైఫ్ లాంగ్ మెడిసిన్స్ తీసుకోవాల్సి పడుతుంది. ఇమ్యూనో సప్రెషన్ అనే మెడిసిన్స్ ఉంటాయి ఇమ్యూనిటీ తగ్గడానికి. ఎందుకంటే ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్లో ఆర్గన్ ఇంకా ఏదో పర్సన్ది ఆర్గన్ వాళ్ళ శరీరంలో అది రిజెక్ట్ అవ్వకూడదు. సో అందుకోసమే ఇమ్యూనో సప్రెషన్ అని మెడిసిన్స్ ఇస్తాము. ఆ మెడిసిన్స్ని లైఫ్ లాంగ్ తీసుకోవాలి, ఎప్పుడూ మిస్ చేయకూడదు. సో పేషెంట్స్ ఇమ్యూనో సప్రెషన్ మెడిసిన్స్ లైఫ్ లాంగ్ తీసుకోవాలి, మిస్ చేయకూడదు, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, వాళ్ళని హెల్త్ చాలా జాగరూకంగా చూసుకోవాలి. మళ్ళీ ఆల్కహాల్ తీసుకోవడము, ఎక్కువ లావు కావడం, ఫ్యాటీ లివరు ఇదన్నీ రాకూడదు, అలా చూసుకోవాలి. దెన్ ఇనీషియలీ 6 months to 1 year చాలా ఇంపార్టెంట్. ఇన్ఫెక్షన్ రాకూడదు, అలా చూసుకోవాలి. బయట పోయినప్పుడు మాస్క్ వేసుకోవాలి, క్లీన్గా నీట్గా ప్లేస్లోనే ఫుడ్ తినాలి, ఎక్కువ క్రౌడెడ్ ప్లేసెస్లో అవాయిడ్ చేయాలి, అవసరం అయితే మాస్క్ వేసుకొని పోవాలి. సో ఇలాంటి ఇన్ఫెక్షన్స్ బయట నుంచి రాకూడదు, ఎందుకంటే వాళ్ళు మెడిసిన్స్లో ఉంటారు, ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది. ఇదన్నీ చాలా జాగరూకంగా చూసుకుంటే వాళ్ళ లైఫ్ స్పాన్ నార్మల్ అయిపోతుంది. నార్మల్గా లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎంత ఉంటుందో అంత ఉంటుంది. సో ఎంతోమంది చిన్నప్పుడు ఆపరేషన్ చేసిన వాళ్ళు కూడా ఈవెన్ 6 months 1 yearలో ఆపరేషన్ చేసిన వాళ్ళు పెళ్ళి అయింది, పిల్లలు అయ్యారు, అలాంటి ఇన్స్టెన్సెస్ కూడా ఉన్నాయి. అంటే కొంతమందికి సర్జరీ చేశాక కూడా అది కొంచెం ఫెయిల్ అవ్వడం కానీ అలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, అలా ఎందుకు వస్తుంటాయి? రైట్. సో ఈ ట్రాన్స్ప్లాంట్ అనేది చాలా పెద్ద ఆపరేషన్ ఒకటి. అండ్ ఇంకొకటి లివర్ పేషెంట్స్ చాలా సిక్ పేషెంట్స్. సో పేషెంట్స్
సిక్గా కూడా ఉండొచ్చు. ఎంతోమంది ఎన్నో రోజుల నుంచి హాస్పిటల్లో ఉంటారు. ఎప్పుడు లివర్ ఎఫెక్ట్ అవుతుందో, జాండీస్ ఎక్కువ అయిపోతుంది, పొట్టెలో నీరు ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తాయి, కిడ్నీ కూడా ఎఫెక్ట్ అయిపోతుంది ఎప్పుడు లివర్ సిరోసిస్ అయిపోతుందో అప్పుడు. సో ఇలాంటి సిక్ పేషెంట్స్లో చాలా ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. అలాంటి పేషెంట్స్లో ఆపరేషన్ చేసినప్పుడు రిస్క్ ఉంటాయి. బట్ ట్రాన్స్ప్లాంట్ లేకున్నా ఇంకేం ఆప్షన్స్ లేదు. సో అలాంటి సిక్ పేషెంట్స్లో రిస్క్ కొంచెం ఎక్కువ ఉంటాయి. సో అందుకోసమే కరెక్ట్ టైంలో ట్రాన్స్ప్లాంట్ చేసుకోవడము బెస్ట్. కరెక్ట్ టైంలో ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకుంటే సక్సెస్ చాలా మంచిగా ఉంటుంది. అంటే కరెక్ట్ టైం అంటే ఎలా అండి? కరెక్ట్ టైం అంటే ఎప్పుడు ఈ ప్రాబ్లమ్స్ డీకంపన్సేషన్స్ మొదలు పెడతాయో, సో ఎప్పుడు ఈ ప్రాబ్లమ్స్, ఎప్పుడు జాండీస్ రావడము, పొట్టెలో నీరు రావడము ఇదన్నీ స్టార్ట్ అవుతాయో, కంట్రోల్ అవ్వట్లేదు మెడిసిన్స్లో, సో పేషెంట్ వీక్ అవుతున్నారు, ఎప్పుడు వీక్ అవడం స్టార్ట్ అవుతుందో అప్పుడు త్వరగా ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవాలి. సో డోనర్ని ఐడెంటిఫై చేసుకోవాలి. లివింగ్ డోనర్ ఉంటే లివింగ్ డోనర్, లేదంటే కెడవర్కి రిజిస్టర్ చేయాలి. యూజువలీ మా దగ్గర చాలా క్రైటీరియాస్ ఉంటాయి. చైల్డ్ స్కోర్ అని చెప్తాము, దెన్ మెల్డ్ స్కోర్ అని చెప్తాము. ఇది పేషెంట్స్ ఇన్వెస్టిగేషన్ కాబట్టి డిసైడ్ చేస్తాము. ఎనీ మెల్డ్ స్కోర్ మోర్ దాన్ 14 ఇండికేషన్ ఫర్ ట్రాన్స్ప్లాంట్. ఇలాంటి స్కోర్స్ ఉంటాయి, ఇలాంటి క్రైటీరియాస్ ఉంటాయి. ఆ క్రైటీరియా మీట్ అయిన తర్వాత వాళ్ళు ట్రాన్స్ప్లాంటేషన్కి పోవాలి. సో ఎంతోమందికి ఫైనాన్సెస్ ఉండదు, దెన్ డోనర్ ఉండరు, సో అలాంటి డిలే అయిపోతుంది. అప్పుడు చాలా సిక్ అయిపోతారు, చాలా వీక్ అయిపోతారు, మజిల్స్ అన్నీ తగ్గిపోతుంది, సార్కోపినియా అని ఏం చెప్తాము. అలాంటి పేషెంట్స్లో రిస్క్ ఎక్కువ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.